హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శనగపప్పు క్యాబేజ్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను, వీటెక్కింది ఆయిల్. అది పోపు వేగింది, ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం సాల్ట్, కరివేపాకు వేసుకున్నాము. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా, టమాటా కొంచెం మగ్గిందండి. కొంచెం శనగపప్పు నానబెట్టుకొని హాఫ్ బాయిల్ చేసుకున్నాను, వేసేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కారం, వేస్తున్నాను. ఇదంతా కలుపుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్తో కొన్ని మరగనిద్దాం. కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ వేసాను. పసుపు, మన కర్రీ రెడీ అయిందండి. క్యాబేజీ ఉట్టిది వండుకుంటే కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుంది, కొందరు ఇష్టపడరు. అందుకే నేనేం చేశానండి, శనగపప్పు వేసాను. చివరిగా మనం కొత్తిమీర వేసుకుందాము. మా కర్రీ రెడీ అయింది. శనగపప్పు వేసుకుంటేనే బాగుంటుందండి క్యాబేజీలో. ఉత్తి క్యాబేజీ వండుకుంటే అంత ఇది అని అనిపించదు. లేదు, పప్పులో కూడా పెట్టుకోవచ్చు క్యాబేజీ. ఏ విధంగా శనగపప్పు వేసి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా.